వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఎన్నికల వేళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువగా ఒక పెద్ద తలనొప్పిగా మారిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇంతటికీ ఆయనకి ఏమి తలనొప్పి వచ్చేసింది అంటే, ఒక తలనొప్పిగా ఒక విషయం అయితే ఆయన్ని ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూనే ఉంది. ఏమి తెలుసుకునే ముందు మీరు తప్పనిసరిగా ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోతుంది. ఇక ఎన్నికల వేళ దివంగత నేత వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసు మరోసారి మీద కూడా అంటే తెరపైకి వచ్చింది. సరిగ్గా అంటే 5 ఏళ్ల క్రితం 2019 ఎన్నికలకు ముందు వివేకానందరెడ్డి హత్య జరిగిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే వివేకానందరెడ్డి హత్యకు జరిగినటువంటి 5 ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి మొన్నటికే. అయితే ఇప్పటి వరకు కూడా నిందితులను కూడా గుర్తించలేకపోయారు. అలాగే వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి కేసులో సొంత కుటుంబ సభ్యులే ఉన్నారని కూడా ఆరోపణలు వినిపిస్తున్నటువంటి తరుణంలో కూడా కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి పైన వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇప్పటికే అనుమానం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని కూడా వాళ్ళు సిబిఐ కూడా ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఫలితం లేకుండా పోయింది. తాజాగా వివేకానందరెడ్డి జీవితానికి సంబంధించి ఒక సినిమా కూడా తెరపైకి వచ్చింది. అంటే రీసెంట్గా మనం చూసాం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, రాజశేఖర రెడ్డి గారికి సంబంధించి బయోపిక్లు వచ్చాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కూడా ఒక బయోపిక్ని తీశారు. అంటే ఆయన కొంత వ్యతిరేకంగా తీశారనమాట. ఇటువంటివన్నీ కూడా మనం చూసాం సినిమాల్లో వచ్చి చేయడం. ఇక రాజధాని ఫైల్స్ అంటూ కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా సినిమా రావడం, అందులో ప్రతి అంశం కూడా ప్రజలకు అందరికీ తెలిసినటువంటి విషయాలను కూడా సినిమా రూపంలో తెరకెక్కించారు. అయితే మరోసారి ఇక్కడ మనం చూసినట్లయితే వివేకానందరెడ్డికి సంబంధించినటువంటి హత్య కేసులో అంటే ఇక్కడ వివేకం అనే పేరుతో కూడా అసలు హూ కిల్డ్ బాబాయ్ అనేటువంటి ఒక సబ్ టైటిల్ లాగా పెట్టుకొని వివేకం అనే పేరుతో వైఎస్ వివేకానందరెడ్డికి సంబంధించినటువంటి ఒక బయోపిక్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. అసలు ఆయన పైన ఒక సినిమా తీయాలనే విషయం ఎవరికి తెలియకపోవడం పైన ఇక్కడ ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పైన సినిమా ఎవరు తీస్తారులే అనే ఒక ఉద్దేశం చాలా మందిలో ఉంటుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ ఏదైతే ఉందో ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఎటువంటి హడావుడి లేకుండా వివేకానందరెడ్డి బయోపిక్ బయటకు వచ్చి మరి సినిమా జనాలను కూడా ఆశ్చర్యపరిచిందని కూడా చెప్పుకోవచ్చు. అది వివేకం పేరట తెరకెక్కించినటువంటి ఈ సినిమా ఇప్పుడు ట్రైలర్ ఏదైతే ఉందో సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది. ఇక వివేకానందరెడ్డిని ఎవరు చంపారనే విషయాన్ని సూటిగా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అటు పేర్లు సైతం నిజ జీవితానికి దగ్గరగా ఉండే విధంగా కూడా చూసుకున్నారు. ఈ ట్రైలరు బాగా ఆకట్టుకునే రీతిలో ఉందని కూడా చెప్తున్నారు నెటిజన్లు. అయితే ఈ సినిమా చూడడానికి కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది. అంటే వివేకం సినిమా థియేటర్లోనే కాకుండా నేరుగా ఓటీటీకి రిలీజ్ చేశారు. వివేక ఒక బయోపిక్ అనే వెబ్సైట్లో కూడా ఈ సినిమాకి సంబంధించి పూర్తి నిడివిగలటువంటి వీడియోను కూడా పెట్టడం జరిగింది. కేవలం 100 రూపాయలకే చెల్లించి పెయిడ్ స్క్రీన్ ద్వారా కూడా సినిమాను చూసేటువంటి అవకాశం కల్పించారు. ఈ సినిమా ఇక్కడ 2 రకాలుగా అనమాట. బిజినెస్ పరంగా బిజినెస్ జరుగుతుంది. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇది సొంత బాబాయిని ఎవరు చంపారనే విషయానికి సంబంధించి, పోనీ ఆయన అధికారంలో లేకపోతే అది వేరుగా ఉండేది, కానీ ఆయన సొంత బాబాయిని ఎవరు చంపారో తెలుసుకోలేకపోవడం, ఇప్పటి వరకు ఎవరైతే హత్య చేశారో వాళ్ళకి శిక్ష పడకుండా కూడా తప్పించుకుంటున్నారు. ఇందులో ప్రధానమైనటువంటి నిందితులు ఎవరో అనే విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు కూడా ఆ విషయాన్ని ఆ జోలికే వెళ్ళట్లేదు. కాబట్టి ఇది ఇప్పుడు రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి 100% తలనొప్పిగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికైనా వైసీపీకి అనుకూలంగా, ఇప్పుడు గతంలో చూసాం వైసీపీ పార్టీకి అనుకూలంగా యాత్ర 2 కావచ్చు, వ్యూహం కావచ్చు, శపథం వంటి సినిమాలు వచ్చినాయి. దానికి వ్యతిరేకంగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆయన చేసినటువంటి అన్యాయక్రమాలకు సంబంధించి, ఆయన పరిపాలించినటువంటి రాష్ట్ర పరిపాలన, ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన పరిపాలన ఎలా ఉండే దానికి సంబంధించి రాజధాని ఫైల్స్ అంటే కూడా సినిమా అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఇప్పుడు మరోసారి మరి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత
ఇప్పుడు వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి బయోపిక్ సైతం ఇప్పుడు నెట్టింట్లో వచ్చేస్తుంది కాబట్టి ఈ జగన్ పార్టీకి టార్గెట్ చేసుకునే ఈ సినిమా అయితే తెరకెక్కించినట్టుగా మనకు కనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే ఈ సార్వత్రిక ఎన్నికలకు సన్నద్ధం అవుతున్నటువంటి తరుణంలో అధికార పార్టీకి ఈ వివేకానందారెడ్డి బయోపిక్ ఏదైతే ఉందో అది పెద్ద తలనొప్పిగా మారిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉందనేసి కూడా రాజకీయ వర్గాల్లోనే కాదు, రాజకీయ ప్రముఖులు విశ్లేషకులు కూడా ఇదే విషయాన్ని అయితే చెప్తున్నారు. కాబట్టి ఈ ట్రైలర్ కనుక మనం చూసినట్లయితే 100% ఈ వివేకానందారెడ్డికి సంబంధించినటువంటి, అంటే ఇక్కడ మనం చూడొచ్చు, మీకు కూడా ఈ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు అనమాట. దీనికి సంబంధించిన ట్రైలర్ను కూడా మనం చూడొచ్చు. చూడండి, ఇప్పుడు వివేకం అనే ఒక పేరుతో కూడా ఇక్కడ మనకి ట్రైలర్ని అయితే లాంచ్ చేశారు. మీకు డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఈ వివేకం అనే సినిమాది దాంట్లో కింద క్యాప్షన్గా కూడా మనం చూసినట్లయితే హూ కిల్డ్ బాబాయ్ అనే ఒక ప్రశ్న కూడా వేసి ఉంది. కాబట్టి అంటే ఈ బయోపిక్ ఆఫ్ వైఎస్ వివేకానందారెడ్డి అంటూ కూడా పైన హెడ్లైన్ ఉంది. అలాగే వివేకానందారెడ్డికి సంబంధించినటువంటి క్యారెక్టర్స్తో పాటుగా అచ్చం కొంత అదే విధంగా మనుషులు పోలిన మనుషులు ఉంటారన్నట్టుగా అదే తరహాలో కూడా ఇక్కడ అటువంటిదే మనకు కనిపిస్తూ ఉంది. అంటే వివేకం అనేది కూడా చాలా చక్కగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఆ టైటిల్ కూడా అంత అంటే బ్లడ్, అలాగే ఒక గొడ్డలితో కూడా మనం వీలోనే ఒక గొడ్డలి ఉన్నట్టుగా ఆ గొడ్డలను కూడా మనం అక్కడ చూడొచ్చు. అటువంటి ఆ రకంగా కూడా అక్కడ వివేకం అనే ఒక టైటిల్లో కూడా రాశారు. ఫస్ట్ గొడ్డలతో వీలో గొడ్డలు కనిపించేటట్టు, వేలో మాత్రం బ్లడ్ అదంతా ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. కంలో మనం చూసినట్లయితే ఇక్కడ కొంత ఆ రాజకీయానికి సంబంధించినటువంటివి ఇటువంటివన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. దాని కిందనే ఈ టైటిల్ కన్నా కింద మనం చూసినట్లయితే హూ కిల్డ్ బాబాయ్, అంటే హూ కిల్డ్ అనేసి ఇంగ్లీష్లో, బాబాయ్ అనేసి తెలుగులో రాసి క్వశ్చన్ మార్క్ పెట్టారు. అంటే ఎవరు వివేకానంద రెడ్డిని చంపారు అనేది కూడా ఇక్కడ కొంత ఇది చేశారు. ఈ ట్రైలర్ కనుక మనం చూసినట్లయితే 100% జగన్మోహన్ రెడ్డికి పూర్తి వ్యతిరేకంగా కూడా ఇక్కడ ఈ ట్రైలర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇటువంటి తరుణంలో ప్రతి పాయింట్ టు పాయింట్ కూడా ఇక్కడ ఈ ట్రైలర్కి సంబంధించి అయితే మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇటువంటి ట్రైలర్లు ఇప్పుడు రానున్నవి ఇప్పుడు కూడా ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకే బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలని చూస్తున్నటువంటి సమయంలో ఈ ట్రైలర్ రావడం, ఇక ఓటీటీతో అంటే థియేటర్ను బేస్ చేసుకోకుండా కాకుండా ఇది ఓటీటీలో ఎలాగైనా రిలీజ్ చేయాలి. అలాగే ఒక వెబ్సైట్లో కూడా ఇది వివేకానందారెడ్డి అంటే వివేక బయోపిక్ అనే ఒక దీనికి సంబంధించి వెబ్సైట్ని కూడా లాంచ్ చేసి అందులో ₹100 పెయిడ్ చెల్లించి కూడా మీరు సినిమాను చూడొచ్చు అనేసి కూడా వెబ్సైట్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఈ రకంగా వివేకానందారెడ్డికి సంబంధించినటువంటి బయోపిక్ కనుక మనం చూసినట్లయితే మనకి అందరికీ తెలిసిపోతుంది ఇక్కడ వివేకానందరెడ్డిని ఎవరు చంపారు, దానికి సంబంధించి అసలు ఏం జరిగింది, మొత్తం రాజశేఖర రెడ్డి ఆయన మరణానంతరం నుండి కూడా ప్రస్తుత పరిస్థితుల వరకు కూడా మొత్తం రాజకీయం ఏం జరిగింది, వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి కూడా పూర్తి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఎక్కువగా దృష్టి పెట్టకుండా అంటే రాజకీయాలను రఫ్గా టచ్ చేసుకుంటూ కేవలం రాజశేఖర రెడ్డి మరణానంతరం నుంచి కూడా ఈ స్టోరీ అయితే మనకు ఈ ట్రైలర్ చూసినప్పుడు మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ విధంగా మొత్తం ఈ బయోపిక్ ఏదైతే ఉందో 100% ఇక్కడ ఇది చూసిన ఎవరైనా సరే 100% ఇది జగన్మోహన్ రెడ్డికి చాలా పెద్ద హెడేక్గా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ప్రజల్లో కూడా దీనికి సంబంధించి అనేక ఊహాగానాలతో పాటుగా మరిన్ని సందేహాలను కూడా క్రియేట్ చేసే విధంగా తన సొంత బాబాయ్ విషయంలో కావచ్చు, అలాగే ఇక చెల్లి తల్లి దీనికి సంబంధించి అప్పుడు ఏం జరిగిందనే దానికి సంబంధించి కూడా ఈ బయోపిక్లో అంటే వివేకానందారెడ్డికి సంబంధించినటువంటి బయోపిక్లో పూర్తిగా ఈ ట్రైలర్ చూస్తేనే మనకు మొత్తం సినిమా కూడా అర్థమైపోతుంది. అసలు ఏం జరిగింది ఏమనేది కూడా మనం కూడా ప్రతిరోజు టీవీలు పేపర్లు అయితే చూస్తూనే ఉంటాం. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం నుండి కూడా ప్రస్తుత పరిస్థితి వరకు కూడా చాలామంది తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే తెలుసు. కాబట్టి అదే కేవలం ఇక్కడ వివేకానందారెడ్డికి సంబంధించినటువంటి అటు ఏపీ రాజకీయాలకు సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంటే సినిమాలో దీని ప్రధానంగా వివేకానందరెడ్డి హత్యకి సంబంధించింది కూడా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఈ సినిమా అయితే చేశారు. కాబట్టి
ఈ సినిమా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 100% తలనొప్పిగా మారేటువంటి అవకాశం మనకు కనిపిస్తుంది. కాబట్టి దీని మీద ఇంకా ఎవరు ఎన్ని చేసినా కానీ జగన్మోహన్ రెడ్డి దీనిపైన ఇంకొక మరో సినిమా తీసో ఏదో చేసేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. కాబట్టి దీనిపైన ప్రజల్లో ఆయనకి మరింత వ్యతిరేకత పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.